అనంతబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గతంలో ఎమ్మెల్సీ, ఆ తర్వాత తనుని పార్టీ సస్పెండ్ చేసింది. ప్రస్తుతం వైసీపీ బహిష్కృత ఎమ్మెల్సీ అనంతబాబు తను పదవిలో ఏది వైసీపీలో ఉండగా చేసినటువంటి ఒక ఘాతుకం, తన డ్రైవర్ అయినటువంటి సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి శవాన్ని తీసుకెళ్ళి ఇంటి దగ్గర వదిలిపెట్టి ప్రమాదవశాత్తు జరిగిందని నమ్మించే ప్రయత్నం చేయడం, ఆ పైన పోస్ట్ మార్టంలో అతను మర్డర్ జరిగిందని తేలటం, ఆ మర్డర్ జరిగినప్పుడు మాకు సంబంధం లేదని బుకాయించడం, ఆ పైన కొన్ని రోజుల తర్వాతన మర్డర్ చేసినట్టు ఒప్పుకోవడం, తర్వాతన అరెస్టు, జైలు, ఆ తర్వాతన బెయిల్ మీద బయటకు వచ్చినటువంటి సందర్భంలో భారీ ఊరేగింపులు, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కేసుని తిరగతోడటం, ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయడం, వాళ్ళు అనంతబాబుతో పాటుగా హత్య జరిగిన రోజున అనంతబాబు భార్య కూడా అక్కడ ఉందని చెప్పడం, ఆమెని విచారించాలంటూ ఇప్పుడు అదంతా జరిగింది. ఇప్పుడు అనంతబాబు వ్యవహారంలో కొత్త మలుపు ఏంటయ్యా అంటే, తనని ఎట్టి పరిస్థితుల్లో జైలు నుంచి బయటికి రానియకుండా చూడాలని, బెయిల్ రాకుండా చూడాలని చేసినటువంటి ప్రయత్నం విఫలమైనటువంటి వేళ మళ్ళీ అరెస్ట్ చేయించేటటువంటి ప్రక్రియలో భాగంగా అందులో సాక్షులని బెదిరిస్తున్నారు, బ్లాక్మెయిల్ చేస్తున్నారు అన్నటువంటి పాయింట్ని తాజాగా కంప్లైంట్ చేశారు. 3 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తామని, సాక్షులు అడ్డం తిరగాలని, ఒకవేళ లేకపోతే చంపేస్తానన్నారన్నటువంటి ఒకే పేరుతో ఆ సాక్షులతో కంప్లైంట్ పెట్టించి అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంటే అతను బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేశాడు. అక్కడ వచ్చే పరిస్థితి లేదని ఇవాళ రాజమండ్రి ఏదైతే తన దగ్గర ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి కోర్టు, గోదావరి జిల్లాలో ఉన్నటువంటి కోర్టు దగ్గరికి వెళ్ళడం, అక్కడ కాకినాడ సర్పవరంలో అతని మీద కేసు నమోదవటం ఏదైతే ఉందో, ఇప్పుడు అతన్ని కోర్టులోనే అరెస్ట్ చేసి, విచారణకు హాజరైనటువంటి వ్యక్తిని కోర్టులోనే అరెస్ట్ చేసి ప్రస్తుతం సర్పవరం పోలీస్ స్టేషన్కి తరలించారు. విచారించి ఆ పైన కోర్టులో వీళ్ళు హాజరుపరుస్తారు.